హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఈరోజు గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. కింగ్స్ 11 పంజాబ్ కాదు, పేరు మారింది కదా. అయితే ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్లో జరుగుతుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేడియం, 1.5 lakh క్రౌడ్ ఉండే స్టేడియం. అయితే ఈ మ్యాచ్లో విన్నింగ్ ప్రాబబిలిటీ గుజరాత్కి ఎక్కువ కనపడుతుంది, కింగ్స్కి కొంచెం తక్కువ కనపడుతుంది. ఎందుకంటే గుజరాత్ హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ పంజాబ్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ పంజాబ్ ప్రీవియస్ ఇయర్ పర్ఫార్మెన్స్ పర్లేదు, కొన్ని మ్యాచెస్ గెలిచింది కానీ తర్వాత కంబ్యాక్ ఇచ్చుకోలేక చేతులు ఎత్తేసింది. కానీ ఈసారి అట్లా కాదు, వాళ్ళు పవర్ఫుల్ టీం లైనప్లో వస్తున్నారు. మెయిన్గా శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ట్రోఫీ కేకేఆర్ గెలిపించిన కెప్టెన్తో వస్తున్నారు. ఈరోజు కెప్టెన్సీ చేయబోతుంది ఎవరంటే గుజరాత్కి ఏమో శుభ్మన్ గిల్, పంజాబ్కి ఏమో శ్రేయస్ అయ్యర్. స్క్వాడ్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్ టైటన్కి సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, సర్ఫరాజ్, శుభ్మన్ గిల్, అంకార్, గ్రెయిన్ ఫిలిప్, ఇంకా రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాస్ బట్లర్, వాళ్ళైన ఇషాంత్ శర్మ, చూస్తే మొహమ్మద్ సిరాజ్. సో వాళ్ళ లైనప్ భయంకరంగా ఉంది. మామూలుగా ప్లేయింగ్ 11 ఇంకా అనౌన్స్ కాదు కదా, ప్లేయింగ్ 11 అనౌన్స్ అయినాక ఇంకొక వీడియో చేస్తా. అయితే కింగ్స్ 11 పంజాబ్కి మెయిన్గా శ్రేయస్ అయ్యర్, ఇంకా ఎవరెవరు ఉన్నారబ్బా, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, తర్వాత ప్రవీణ్ దూబే, ఇంకా ఎవరు హోరన్ సింగ్, ఇంకా ఉన్నారు శశాంక్ సింగ్. ఇంకా వాళ్ళ ప్లేయింగ్ ఏమైనా గ్లీన్ మ్యాక్స్వెల్ కూడా ఉన్నాడు, మొరాన్ జాన్సన్ కూడా ఉన్నాడు, మార్కస్ స్టోనిస్. సో వీళ్ళ లైనప్ కూడా బాగుంది. అయితే ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉంటారు, ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ అవుతారు అనేది మనకు మ్యాచ్ ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి. అయితే వీళ్ళిద్దరి మధ్యన మ్యాచెస్ జరిగినప్పుడు ఎవరెవరు ఎన్ని గెలిచారో చూద్దాము. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎన్ని మ్యాచ్లు జరిగినాయి, వీళ్ళిద్దరి మధ్యన ఒక 5 మ్యాచ్లు జరిగినాయి. 5 మ్యాచ్లు జరిగినాయి. గుజరాత్ 3 మ్యాచ్లు గెలిచింది, కింగ్స్ 11 పంజాబ్ 2 మ్యాచ్లు గెలిచింది. అయితే ప్రీవియస్ మ్యాచ్లో పంజాబ్ కొంచెం టఫ్గా, ప్రీవియస్ మ్యాచ్ గుజరాత్ గెలిచింది. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ గుజరాత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కానీ నేను ప్రిఫర్ చేస్తుందంటే పంజాబ్ గెలుస్తుంది. పంజాబ్లో శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్, తర్వాత కొత్తగా వచ్చిన విజయ్ చాహల్, చాలామంది టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళే ఉన్నారు. పంజాబే ఎందుకు గెలుస్తుందని నేను చెప్తున్నాను అంటే నేను శ్రేయస్ అయ్యర్ కొంచెం ఫేవరెట్. శ్రేయస్ అయ్యర్ రీసెంట్ టైంలో కొంచెం ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కొంచెం ఫేవరెట్గా తయారాడు. సో శ్రేయస్ అయ్యర్ వల్ల గెలుస్తుంది అనుకున్నా. గుజరాత్కి కూడా గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ విన్నింగ్ ప్రాబబిలిటీ వాళ్ళకి ఎక్కువ ఉన్నా కూడా నేను ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే పంజాబ్ గెలుస్తుంది. పంజాబ్ సాలిడ్ బ్యాటింగ్ లైనప్తో పాటు బౌలింగ్ లైనప్ కూడా బాగుంది కాబట్టి వాళ్ళు గెలుస్తారు అనుకున్నాను. గుజరాత్ కూడా పర్లేదు, కానీ చూడాలి ఎవరు టాస్ గెలిచి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు, ఎవరు సెకండ్ బ్యాటింగ్ చేస్తారు. అది మ్యాక్సిమం ఇంతకుముందు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ప్రీవియస్ అది బ్యాటింగ్ పిచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్న వాళ్ళు ప్రాబబిలిటీలో ఎక్కువ సార్లు గెలిచే ఛాన్సెస్ లేకుండా పోయారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ గెలిచారని చెప్తున్నారు కొన్ని స్టాట్స్ చూస్తుంటే. సో దాన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి గెలిచే ఆపర్చునిటీ ఎక్కువ. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తే తప్ప సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ప్రాబబిలిటీ ఎక్కువ. నేను మేబీ పంజాబ్ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియో కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియోస్ ఎక్కువ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.